ఏ రూపాన్ని చేసుకోకూడదు, పూజింపకూడదు, సాగిలు పడకూడదు. నమస్కరించకూడదు అని చూసాం. అలాగే రెండోది ఏం చూసామండి? ఇతర దేవతల్ని ఆరాధించకూడదు అని చూసాం. అందులో 3 పాయింట్లు చూసాం. నమస్కరించకూడదు, పూజించకూడదు, అనుసరించకూడదు. అలాగే మూడోదిగా దూతల్ని ఆరాధించకూడదు అనే విషయాన్ని చూసాం. నాలుగోదిగా మనుషుల్ని ఆరాధించకూడదు అనే విషయాన్ని మనం చూస్తాం. 4 విషయాలు గుర్తున్నాయంటే మర్చిపోయారా? చెప్పట్లేదు. 4 విషయాలు చూసాం. అయితే ఈరోజు అందులో మనం కొన్ని ఉదాహరణని ఆలోచిద్దాం. కొన్ని మనం ఆల్రెడీ చూసాం. అప్పుడు చెప్పుకున్నప్పుడే ఏ రూపాన్ని చేసుకోకూడదంటే దేవుని విగ్రహాన్ని కానీ ఆయన స్వరూపాన్ని ఏదో చెట్టుకో ఏదో పుట్టకో లేకపోతే దేవుని దానికి ఆపాదించి దాన్ని మనం పూజించకూడదు అని చూసాం. రెండోదిగా ఆత్మీయంగా కూడా ఒక రూపాన్ని మనం తలంచుకుని దాన్ని ఆరాధించకూడదు అనే విషయాన్ని మనం చూసాం. అయితే దీంట్లో ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే ఇంకా దేవుడి పేరట మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటూ మనం ఇందులోనే దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటూ మనం దేవుడికి ఆరాధించకుండా సాధారణ మనల్ని ఎలాగూ వాడుకుంటాడనే దాన్ని చూద్దాం. మనం దేవుడికి చేస్తున్నాం అనుకుంటూ మనం దేవుడు చెప్పండి చేస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచిద్దాం ఈరోజు. ఇందులో మనం మీకు తెలిసి చెప్పండి ఏం చేస్తున్నాం? లోకమంతా కొన్ని క్రైస్తవులు అనబడిన వాళ్ళంతా క్రీస్తు కాని వారు లేదా క్రీస్తు కొంతమంది దేవునికే చేస్తున్నాం, దేవుని కదా ఆరాధించేది, దేవుని పేరటగా జరిగేది అనుకుని చేసే కార్యక్రమాలు ఏంటండి? న్యూ ఇయర్, ఈస్టర్, మట్ల బుధవారం, భస్మ బుధవారం, గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే భస్మ బుధవారం, ఇంకా గుడ్ ఫ్రైడే, ఇంకేం చేస్తున్నారండి? అన్నీ వచ్చినాయా? సమాధి పండుగ
సమాధుల పండుగ ఇంకా ఇంకా పాత్ర బంధంలో ఉన్న పండుగ గుండె పండ పాత్ర బంధంలో ఉన్న పండుగలు ఇంకా క్రిస్మస్ లో యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, పెద్దవాళ్ళ క్రిస్మస్, చిన్నవాళ్ళ క్రిస్మస్, ఇలాగా చాలా రకాలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ దేవుడు చెప్పిన అసలు అని మనం ఆలోచిస్తే దేవుడు ఎక్కడైనా క్రిస్మస్ అనే పదం బైబిల్లో మనకు కనిపిస్తుందండి? కనిపిస్తుందా? నూతన సంవత్సరం అనేది ఎక్కడైనా కనిపిస్తుందా చేయమని? అసలు దేవుడు పండుగలు చేయమన్న పద్ధతి ఏంటి అని ఆలోచిస్తే పాత్ర బంధంకి వెళ్తే పాత్ర బంధంలో ఆయన పండుగల్ని ఒక చోట చెప్తారు. లేవికాండం 23వ అధ్యాయం. లేవికాండము 23వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటే ఇక్కడ పైన ఏం చెప్తాడంటే మీరు పాటించవలసిన ఏంటి అని వాళ్ళకి చెప్తూ ఇక్కడ కింద లిస్ట్ ఇస్తున్నాడు ఆయన 4వ వచనం నుంచి. ఇవి యెహోవాకు నియమకాలంలో నియమించిన కాలంలో బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంగతి దినములు. మొదటి నెల 14వ దినమున సాయంకాలం నందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 10వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7వ దినమున మీరు పొంగని వాటిని తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి చేయకూడదు. ఇక్కడ పస్కా పండుగ గురించి అలాగే రొట్టెల పండుగ గురించి ఆయన ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నారు. ఇశ్రాయేలీయులు చేసే పండుగల్లో పస్కా పండుగ, అలాగే ఇంకా మనం ఆలోచిస్తే పస్కా పండుగ, పర్ణశాల పండుగ, ఇంకా రకరకాల పండుగలు వాళ్ళకి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే వీటిని చేయమన్నప్పుడు దేవుడు ఒక పద్ధతిని ఒక కట్టుబట్టి వాళ్ళకి నియమించాడు. చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడం కానీ, ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కానీ, ఎవరు పడితే అలా చేయడం కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఆ పండుగ చేయాలంటే ఏ పండుగ అయినా, అంటే న్యూ ఇయర్ అని, ఈ రోజు క్రిస్మస్ అని, లేకపోతే సమాధాన పండుగ అని, గుడ్ ఫ్రైడే అని, మట్లాడుదని, ఇలాగ రకరకాలుగా చేసే పండుగలన్నీ చేస్తున్నారు కదా. అలాగే పాత నిబంధనలో అసలు పండుగ చేయాలంటే దేవుడు ఎలా చెప్పాడనే విషయాన్ని ఆలోచిస్తే అప్పుడు ఈ పండుగలు కొత్త నిబంధనలు ఉన్నాయా, చేయొచ్చా లేదా అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుడు అసలు పండుగ చేయాలంటే కొన్ని విషయాన్ని తెలియజేస్తాడు. పండుగ చేసేటప్పుడు దాని అర్థం చెప్తారు. దాని అర్థాన్ని చెప్తారు. అలాగే ఎవరు చేయాలి, అలాగే ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, పండుగ చేసేటప్పుడు దేవుడు దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఆయన చెప్తారు. మన ఉదాహరణకి పస్కా పండుగ గురించి ఆలోచిస్తే ఇక్కడ పస్కా పండుగ అర్థం ఏంటంటే, పస్కా పండుగ అసలు అర్థం మనం ఆలోచిస్తే నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పై కొమ్మి మీదను 2 నిలువ కొమ్ముల మీదను ఉన్న రక్తం చూసి యెహోవా ఆ తలుపును దాటిపోను. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇంట్లో సంహారకుని చొరనీయుడి. ఇది ఎప్పుడు చెప్తున్నాడంటే 21వ వచనం నుంచి చూస్తే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో మీరు మీ కుటుంబం చెప్పిన మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించింది. పస్కా పండుగ చేసేటప్పుడు అక్కడ అసలు నిర్గమకాండం అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఒక పశువును వధించి ఆ పశువు యొక్క రక్తాన్ని నిలువ కొమ్ముకి అడ్డ కొమ్ముకి రాయమంటారు.
రాస్తే అప్పుడు ఏం జరుగుతుంది? పండి ఆ సంహారక దూత దాటిపోతుంది. అంటే పస్కా పండుగ అంటే ఏంటంటే దాటిపోవుట అని అర్థం వస్తుంది. దాటిపోవుట అనే అర్థాన్ని ఇస్తుంది. అలాగే ఇది ఎవరు చేయాలంటే ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదే లేవియాకాండం 23వ వచనంలో 23వ అధ్యాయము ఇక్కడ 23వ వచనము రెండో వచనంలో 23వ అధ్యాయము 2వ వచనంలో నీవు ఇశ్రాయేలుతో యుద్ధము మీరు చాటింపవలసిన యెహోవా నియమం కాలములు ఇవే అని ఎవరు చెప్తున్నారు? ఇది ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు. కాబట్టి ఎవరు చేయాలి ఈ పండుగల్ని? ఇశ్రాయేలీయులు మాత్రమే. అందరికీ ఎక్కడ అవకాశం లేదు, కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే. అలాగే ఇందాక మనం చూసిన నిర్గమకాండము 12వ అధ్యాయము 42వ వచనంలో 42వ వచనం ఇక్కడ ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందున ఇది యెహోవాకు ఆచరించ తగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఎవరు ఆచరించేది? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు చేయాలని చెప్తారు. ఆయన ఒక పండుగ చెప్పి ఆ పండుగ అర్థం ఏంటి, ఆ పండుగ ఎవరు చేయాలనే దాన్ని చెప్తూ ఇది ఇశ్రాయేలీయులు చేసేది, ఇశ్రాయేలీయులు ఆచరించాలని చెప్తూ ఎవరు చేయాలనే విషయాన్ని మనం చూసాం. ఎప్పుడు చేయాలంటే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 1వ వచనంలో అబీబు నెల ఆచరించి ఈ దేవుడి యెహోవాకు పస్కా పండుగ జరిగిపోవడం. ఇక్కడ ఎప్పుడు చెప్తున్నాడు? అబీబు నెల. ఎప్పుడు చేయాలంటే అబీబు నెలలో చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఎలాగనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడిని యెహోవా ఐగుప్తుల నుండి నిన్ను రప్పించును అని చెప్తూ అక్కడ పస్కా పండుగ ఆచరించేది ఎప్పుడంటే అబీబు నెల అని చెప్తున్నాడు. అలాగే లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. స్పెసిఫిక్ గా డేట్ కూడా ఇక్కడ చెప్తున్నాడు. అబీబు నెలలో ఎప్పుడంటే మొదటి నెల 14వ దినం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మొదటి నెల 14వ దినం మీరు పండుగ చేయాలని చెప్తున్నారు. దేవుడు పండుగ చెప్తూ ఈ పండుగని ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని చెప్తూ ఇలాగూ పండుగ మీరు ఆచరించినప్పుడు ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. పండుగ చెయ్యాలని దేవుడు కోరుకుంటే ఆ పండుగ అసలు చేయాలని ఆయన ఉద్దేశం ఉంటే కనుక ఆయన క్రమమైన పద్ధతి చెప్పాడు. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది చెప్తూ ఎందుకు చేయాలంటే అదే విషయాన్ని మనం ఇందాక చదువుకున్న వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో మరణ సంహారక దూత నుంచి తప్పించుకుని దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కానానులో ప్రవేశించినప్పుడు ఈ పండుగ చేయమన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఎందుకు? మీరు ఐగుప్తులో 42 సంవత్సరాలు దాదాపు మీరు బానిసలుగా బతికారు. మిమ్మల్ని దేవుడు అక్కడి నుంచి తప్పించినందుకు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయమని చెప్తున్నాడు? పస్కా పండుగ చేయమంటాడు. అందుకు ఎందుకు చేయాలంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వీళ్ళు పండుగ చేయాలి. కాబట్టి ఇలాగ పండుగ చేయడానికి వాళ్ళకు ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. మరి మనం ఇప్పుడు చేసుకునే పండుగలు ఈ క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, ఈస్టర్ కానీ, మట్లాదివారము, బుధవారము, దశమ బుధవారము, గుడ్ ఫ్రైడే, 40 రోజుల శ్రమ దినాలు, సమాధుల పండుగ, పాత నిబంధనలో ఉన్న పండుగలన్నీ మనం చేస్తామంటే ఈ పండుగలు మనకి దేవుడు చెప్పాడా? ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలని. క్రైస్తవులైన మీరు ఈ పండుగ చేయండి, క్రిస్మస్ అని
దేవుడు గ్రంథంలో చెప్పాడండి. ఎప్పుడు చేయాలనేది దేవుడి గ్రంథం చెప్పాడు. క్రిస్మస్ ఫలానా 25వ తారీఖున క్రీస్తు ప్రభువు పుట్టారు, మీరు దీన్ని క్రిస్మస్ గా జరపండి అని చెప్పి డేట్ ఏమన్నా మనకి గ్రంథంలో కనిపిస్తుందా? కనిపిస్తుంది. అక్కడ ఇంకా మనం ఆలోచిస్తే ఎక్కువగా క్రిస్మస్ అసలు చేసేది ఎలా అని చెప్తారంటే 25వ తారీఖున ఎలా వచ్చారంటే చలి కాచుకుంటూ ఉండగా అని చెప్పేసి అని ఉంటుందని వాళ్ళు చెప్పి, ఆ రోజుల్లో చలి అంటే డిసెంబర్ ప్రారంభంలో ఉంటది కాబట్టి డిసెంబర్ నెల అనుకుని ఆ రోజుని చేస్తున్నారు. కానీ అక్కడ కాసుకుంటుంది చలి కాదు, అక్కడ ఏముంటది మంట కాసుకుంటున్నట్టు రాయబడి ఉంటది. వాళ్ళు కాచుకుంటుంది ఏంటి? మంట కాస్తున్నారు. దాన్ని చలి కాచుకుంటున్నారు అనుకుని చెప్పి దాన్ని ఏం చేశారు? మందన కాస్తున్న దాన్ని మందన కాస్తున్నారు అని చెప్పి ఉంటది అక్కడ. కానీ దాన్ని ఏం చేస్తున్నారు అంటే చలి కాచుకుంటూ ఉన్నారని చెప్పి దాన్ని డిసెంబర్ 25 డిసెంబర్ నెలలో అవుతుంది కాబట్టి డిసెంబర్ ఆఖరిలో కొంచెం చలి ఎక్కువ ఉంటది కాబట్టి 25వ తారీఖు అటు ఇటుగా జరుపుకోవచ్చని ఒక డేట్ ని ప్రవేశపెట్టారు. కానీ ఇది వచ్చింది ఎప్పుడంటే రోమారాజు గారు ఆయన పుట్టినరోజు. రోమాలో ఉండే పారంపర్యం ఏంటంటే వాళ్ళ రాజులు కానీ పెద్దలు కానీ వాళ్ళ పుట్టినరోజులు మాత్రమే చేసుకునేవాళ్ళు. బర్త్డేస్ అనేవి వాళ్ళు మాత్రమే జరుపుకునేవాళ్ళు, అందరూ జరుపుకునేవాళ్ళు కాదు. తర్వాత కాలక్రమేణా పుట్టిన వాళ్ళు కూడా ఆ రోమా సామ్రాజ్యంలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా చేసుకోవడానికి వాళ్ళు అనుమతించారు. ముందైతే కేవలం రాజులు మాత్రమే చేసుకోవడానికి వాళ్ళకి ఎలా ఉండేది. తర్వాత పెద్దలు రోమాలో ఉన్న పెద్దలు చేసుకోవడానికి ఉండేది. తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి అనుమతి వచ్చింది. అలాగూ అది దేశాలన్నీ తాకి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. అలాగూ రోమా చక్రవర్తి ఏం చేశాడంటే ఈ సిస్టమ్ ని క్రైస్తవత్వంలోకి, అంటే రోమా చక్రవర్తి ఎప్పుడైతే దేవుని నమ్ముకుని రోమన్ క్యాథలిక్ అనే సంఘాన్ని స్టార్ట్ చేశాడో అప్పుడు వాళ్ళు ఒక మత గ్రంథాన్ని రాసి అందులో ఈ క్రిస్మస్ అనే పండుగని పెట్టి దాన్ని క్రిస్మస్ గా జరిపిస్తారు. అంటే క్రీస్తు పుట్టుక. అసలు ఈ పుట్టుకలు ఎవరు చేసేవాళ్ళు? రోమా సామ్రాజ్యంలో ఉన్న రాజులు చేసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళ పెద్దలు, తర్వాత కాలక్రమేణా వాళ్ళలో రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చేసుకునేవాళ్ళు. ఇలాగూ ఆ పుట్టినరోజులు జరుపుకునే దాన్ని దేనికి ఆపాదించారు? ఇప్పుడు క్రీస్తు ప్రభు వారికి కూడా ఆపాదించి క్రీస్తు ప్రభు వారికి పుట్టినరోజు కూడా చెయ్యాలని వాళ్ళు ఏం చేశారండి? క్రిస్మస్ ప్రవేశపెట్టారు. అసలు క్రీస్తు ప్రభు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, అపోస్తలులు కానీ, లేదంటే అప్పుడున్న ఆదిమ సంఘాలు కానీ ఎక్కడైనా బైబిల్లో క్రిస్మస్ చేసినట్టు కానీ చెయ్యాలని కానీ ఎక్కడైనా రాసిందండి? లేదండి. అంటే మనం ఏం చేస్తున్నాం? రాయిన దాన్ని చెప్పని దాన్ని చేస్తున్నాం. దేవుడేమో పండుగ చేయాలంటే ఒక పద్ధతిని పెట్టి వాళ్ళు ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అని ఏ డేట్ ని చేయాలి, డేట్ కూడా స్పెసిఫిక్ గా చెప్పడానికి ఎన్నో తారీఖు చేయాలి, ఎప్పుడు ఏ నెలలో చేయాలని ఒక డేట్ ని కూడా నిర్దిష్టంగా చెప్పి ఈ పండుగను మీరు ఎలా చేయండి అని చెప్తే మనం ఏం చేస్తాం? క్రొత్త నిబంధనలో అంటే ఒక పాత నిబంధన ఛాయగా తీసుకుని ఆ ఛాయలో ఉన్నదాన్ని క్రొత్త నిబంధనలో దాన్ని మెరుగైన దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఛాయలోనే ఒక పండుగ చేయాలంటే దేవుడు ఎలాగైతే ఒక లిస్ట్ ఇచ్చాడో అలాంటిది క్రొత్త నిబంధనలో మనకి ఇవ్వడానికి లిస్ట్ ఇద్దరు కదా. కానీ ఇవ్వలేదంటే మనం ఏం చేయాలి? క్రిస్మస్ ని మనం జరుపుకోకూడదు. ఇంకా ఓకే క్రిస్మస్ మనకి అర్థమైందా చేయకూడదని? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి? క్రిస్మస్ లో మనం చేయకూడదు కాబట్టి ఈ క్రిస్మస్ పేరు చెప్పుకుని జరిగేయండి మనం ఆలోచించుకుని పోయినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఇలాగూ రకరకాల పేర్లు పెట్టుకుని పిల్లల చేత డాన్స్లు వేయించడం, పెద్దోళ్ళు డాన్స్లు వేయడం, స్కిట్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. వీటి ద్వారా దేవుడు మహిమపడుతున్నాడా? దేవుడు ఆనందపడుతున్నాడా? అక్కడ ఉన్న జనాలు మాత్రమే ఆనందపడుతున్నారండి. ఇప్పుడు ఎవరి ఆనందం కోసం డాన్స్లు వేస్తున్నారు? ఎవరి ఆనందం కోసం అక్కడ ప్రోగ్రాంలు పెడుతున్నారు, స్కిట్లు చేస్తున్నారు? మనుషుల ఆనందం కోసమే, దేవుడు ఆనందపడడానికి కోసం కాదు. అక్కడికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి క్రిస్మస్ అంటే ఇప్పుడు మామూలుగా క్రైస్తవుల్లో ఎలా ఉందంటే క్రిస్మస్ అంటే ఒక పండుగ. మంచిగా దాన్ని ఏం చేస్తారు? కూరలు వండుకుని మంచి గుడ్డు తిని, లేకపోతే అక్కడికి వెళ్ళి ఒక బిందు ఆర్భాటం, ఆనందం ఉప్పొంగిపోయి దాన్ని చేసుకుని తాగేవాళ్ళు ఇంకా ఎక్కువ తాగుతారు. పండుగ వచ్చింది కదా తాగాలనుకుని తాగేవాళ్ళు తాగుతారు. పిల్లలు ఏం చేస్తారు? డాన్సులు ప్రిపేర్ అవుతాం, డాన్సులు వేయడానికి, స్టిక్లు చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ ఇక్కడ ఎక్కడైనా దేవుని మహిమపరుద్దాం, దేవుని కీర్తిద్దాం, దేవుని స్తుతించుదాం అని ఉంటదండి? లేదండి. వాళ్ళు చెప్పే సువార్త కూడా ఏముంటది? క్రీస్తు ప్రభు వారి జననం గురించే. కానీ సువార్త అంటే అపోస్తులైన పౌలు గారు అపోస్తులు ఏం చెప్తున్నారు? క్రీస్తు మరణాన్ని
సమాధిని పునరుద్ధాన్ని సువార్త అన్నారు. అలాంటి సువార్త చెప్పాలి కానీ ఏ సువార్త చెప్తున్నారు? గుడ్ న్యూస్ అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. దేవదూతలు చెప్పిన శుభవచనాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈరోజు మనుషులమైన మనం దాన్ని చెప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం అని గొప్పగా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ దానివల్ల దేవుడేమి ఆనందపట్ల, దేవుడేమి దాని పట్ల సంతోషపట్ల. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకా అసలు పండుగలు చేయాలంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన సిస్టమ్ వేరు, కానీ మనం ఫాలో అవుతుంది ఏంటి? మనంగా దేవుడి గ్రంథంలో లేని దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఏం చేస్తున్నాం? పండుగను క్రియేట్ చేసుకుని ఆ పండుగలో ఏం జరగాలి, ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏ తేదీ జరగాలి, ఎవరు చేయాలి అన్ని మనం రాసుకుంటున్నాం తప్ప దేవుడు ఏమైనా చెప్పాడా, దేవుడు ఎవరిని చేయమన్నాడు, దేవుడు ఎందుకు చేయమన్నాడు అనే విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు. ఈ రోజు క్రైస్తవులు కానీ లేకపోతే యువత కానీ ఎక్కువ కోరుకునేది ఏంటండి? సంతోషంగా ఉండడం, షార్ట్ టైం హ్యాపీనెస్ కోసమే ఈరోజు యువత అంతా ప్రాబ్లమ్స్. ఆ కొద్దిసేపు ఆనందపడిపోవాలి, ఆ కొద్దిసేపు చాలా సంతోషపడిపోవాలి అనుకుని వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఎలా ఉంటాయి? సినిమాకి వెళ్ళడం, షికారులకు వెళ్ళడం, లేదంటే ఇంకా ఫ్రెండ్స్తో కలిసి తాగడం, ఎంజాయ్ చేయడం అండి. ఇంకా మనం ఆలోచిస్తే పబ్బులకి వెళ్ళి కాసేపు ఆ మ్యూజిక్ లో ఊగడం, ఇలాంటి షార్ట్ టైం హ్యాపీనెస్ ని యువత కోరుకుంటుంది. ఆ యువత కోరుకునే దాన్ని అక్కడ తీసుకొచ్చేటప్పుడు, క్రిస్మస్ లో తీసుకొచ్చేటప్పుడు అక్కడ డాన్స్ వేయడం వల్ల ఎవరు ఆనందపడతారు? యూతే కదండి. యూత్ ఆనందపడతారు. అలాగే పెద్దలు కూడా అమ్మో మా కూతురు చేసేస్తుంది, మా మనవరాలు చేసేస్తున్నారు, డాన్స్ వేసేస్తున్నారు, అమ్మో దేవుడు పాటలు పాడేస్తున్నారు, దేవుడి కోసం డాన్స్ వేసేస్తున్నారు అనుకుని మన ఆనందపడుతున్నాం. కానీ అక్కడ దేవుడిని ఆనందపరిచేటట్టుగా కార్యక్రమాలు ఏం లేవు. కాబట్టి ఈ రోజు కోరుకునే ఈ రోజు ఉన్న నేటి క్రైస్తవులు, నేటి యూత్, నేటి సమాజం ఏం కోరుకుంటుందంటే ఆనందాన్ని, తాత్కాలికంగా ఆనందాన్ని పడడం, తాత్కాలికంగా వాళ్ళు ఆనందపడి సుఖాన్ని అనుభవించడం, లేకపోతే ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు తప్ప అసలు దేవుడిని ఆనందపరచాలంటే నేను ఏం చేయాలి, దేవుడు ఆనందపడాలంటే నేనేమి చేస్తే దేవుడు ఆనందపడతాడు అనే విషయాన్ని ఎవరు ఆలోచిస్తలేదండి. అందుకే ఈ క్రిస్మస్ అని అదని చేస్తున్నారు. మనం ఒకవేళ చేస్తాం ఇప్పటి నుంచి అంటే ఏం చేయాలి? మనకు తెలియక ఒకవేళ వెళ్తున్నామేమో, మనకు తెలియక ఒకవేళ వాటిని ఆచరించడానికి మనకు తెలిసిన ద్వారా వాటిని చేయడానికి, లేకపోతే మన స్నేహితులు పిలిచారు కదా, మన చుట్టాలు పిలిచారు కదా, మన బంధువులు పిలిచారు కదా, మా ఇంటోళ్ళు పిలిచారు కదా అని మనం కూడా వెళ్ళాం అనుకోండి, అప్పుడు దేవుడు చెప్పింది ఏం చేస్తాం? దేవుని పేరట దేవుడు చెప్పింది చేస్తున్నాం మనం. కాబట్టి వీటిని మనం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాగే న్యూ ఇయర్